వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. నేను మీ రమణ సార్. సో సక్సెస్ఫుల్ గా మనము లెక్చర్ 5 లెక్చర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు లెక్చర్ 6 మాట్లాడదాం. లెక్చర్ 6 లో మనము చూడండి, లెక్చర్ 6 లో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఇన్నే సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. బోత్ ఆర్ కరెక్ట్. కాంపోనెంట్స్ గురించి మాట్లాడితే రెసిస్టర్స్, ప్రాపర్టీ మాట్లాడితే రెసిస్టెన్సెస్. నో ప్రాబ్లం. సో ఇప్పుడు లెక్చర్ 6 లో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో క్వశ్చన్స్ సిరీస్ ప్యారల్ కాంబినేషన్ లో డామ్ షూర్ గా ఒక క్వశ్చన్ అనేది పక్కాగా ఉంటుంది. సో నీట్ గా డిస్కస్ చేద్దాము. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ టుడేస్ టాపిక్, రైట్? ఓకే అండి, టుడే మనము సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ చూద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ మాట్లాడే ముందు ఒకసారి బేసిక్ డెఫినేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం రండి. సో ఒకసారి చూడండి, రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్. సో ద సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ రెసిస్టర్ వన్ ఆఫ్టర్ ఎనదర్. అర్థం కావట్లేదు కదా? ఒకసారి చూడండి, గూగుల్కి వెళ్దాము. అసలు ఒక 7th క్లాస్ లో మీరు 6th 7th క్లాసుల్లో సర్క్యూట్స్ చూశారు కదా, లైక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో టార్చ్ లైట్ చూశారు కదా, అదొకసారి మాట్లాడదాం చూడండి. అప్పుడు మీకు సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి క్లియర్ గా కొంచెం ఇమేజ్ అనేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా? చూడండి, ఎస్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది అనుకున్నాం. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. రెసిస్టర్ కు 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఎందుకు రెసిస్టర్ ఎలా ఉంటుంది సార్ కదా, అది కూడా డౌట్ కదా. ఎస్, చూడండి, ఈ టీచర్స్ మీకు చాలా నీట్ గా చెప్తారండి, కానీ ఇట్స్ లైక్ ఏ ట్యూషన్. ఓకేనా? చూడండి అమ్మా, రెసిస్టర్స్ ఎలా ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఐ విల్ ట్రై టు ఓపెన్ దట్ ఇమేజ్, రైట్? ఓకే, ఇది ఉంది రెసిస్టర్స్. ఓకేనా? ఇలా ఉంటాయండి రెసిస్టర్స్. ఓకే, సో మెనీ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, రెసిస్టర్స్ కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, కలర్ కోడింగ్ అంటాం వాటిని. ఓకేనా? ఇక్కడ చూడండి, పైన ఇది ఒక టెర్మినల్, కింద ఒక టెర్మినల్. అందుకే రెసిస్టర్ ని బైలాటరల్ ప్యాసివ్ ఎలిమెంట్ అంటాం. ఓకే, అంటే రెసిస్టర్ ని మనము ఏ ఎండ్స్ అయినా బ్యాటరీకి ఎలా అయినా కనెక్ట్ చేయొచ్చు, ఏ చేంజ్ అనేది ఉండదు. సో ప్యాసివ్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి? ఏదైతే వోల్టేజ్ సోర్స్ లేదా పవర్ సోర్స్ ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ సోర్స్. దట్ ఈస్ కాల్డ్ వాట్? ప్యాసివ్ కాంపోనెంట్స్. మరి యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఎవరు? సెల్, బ్యాటరీ, జనరేటర్స్. పవర్ సప్లైని ఎవరైతే డెలివర్ చేస్తారో దాన్ని సోర్స్ లేదా యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఇది ఎలక్ట్రిక్ కరెంట్ యూటిలైజ్ చేసుకుని వర్క్ అవుతున్నాయి కదా, ఇవి ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకేనా? 1 by 1 క్లియర్ గా మాట్లాడదాం. బోర్డ్ ఎగ్జామ్ లో మీకు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తానమ్మా. ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టర్స్, అసలు సిరీస్ కాంబినేషన్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. టార్చ్ లైట్ వెళ్దాం ఒకసారి చూడండి. టార్చ్ లైట్, రైట్? కొంచెం ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అన్ని అర్థం అవుతాయి. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సరే, సో ఇప్పుడు ఇందాక మనం రెసిస్టర్స్ చూసాం కదా, అలాంటి రెసిస్టర్స్ ఇలా 2 ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, 1 టెర్మినల్ పాజిటివ్, అనదర్ వన్ ఇస్ నెగిటివ్ అనుకోండి. లెట్స్ అస్యూమ్ ఇక్కడ కూడా 2 రెసిస్టర్స్, ఇది ఒక రెసిస్టర్, దీనికి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఉంది. ఇప్పుడు చూడండి, నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇలాంటి సెల్ ఇంకోటి కనెక్ట్ చేసాం అనుకోండి, దీని బ్యాక్, అప్పుడు మొత్తం కనెక్షన్ ఏ కనెక్షన్? సిరీస్ కనెక్షన్. అంతేనండి, రైట్? ప్యారలల్ కనెక్షన్ కూడా అలా నీట్ గా మాట్లాడదాం బెస్ట్ ఎగ్జాంపుల్స్ తో. ఓకేనా? సరే, లెట్స్ గో టు అవర్ టాపిక్. సిరీస్ కాంబినేషన్ మీకు అర్థమైంది కదా. అంతే. ఇప్పుడు రెసిస్టర్స్ డయాగ్రామ్స్ డ్రా చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చూడండి, ఫస్ట్ టాపిక్స్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూద్దాం. చూడండి, ఐడెంటిఫై సిరీస్. ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్. కరెంట్ త్రూ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్. కాంపోనెంట్ అంటే ఏంటి ఇంతకి? యూ నో వెరీ వెల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిరీస్ కాంబినేషన్ ఇంతకి రెసిస్టర్స్ ని ఎలా సిరీస్ లో కనెక్ట్ చేస్తాము ఒకసారి చూద్దాము. బేసిక్ సర్క్యూట్ ఎలా ఉంటుంది మీ టీచర్స్ చెప్తారు కదా, అదే డయాగ్రామ్ అండి.
ఎస్, 3 రెసిస్టర్స్. రెసిస్టర్స్ ఏమంటాము? కాంపోనెంట్స్. అంటే వాటి సింబల్స్ ఇవి. ఇగోండి సింబల్స్. ఒక చిన్న విషయం అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు. ఏంటంటే రెసిస్టర్ అనేది ఏంటంటే ఇందాక మనం చూసాం కదా, రెసిస్టర్ అది కాంపోనెంట్ అమ్మా. ఆ రెసిస్టర్ కు ఉండే ప్రాపర్టీ ఏంటి? ఇట్ అపోజెస్ ద కరెంట్ ఫ్లోయింగ్. ఎస్ ఆర్ నాట్ ద అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ బై ద కండక్టర్ టు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ అన్నాం కదా. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్టీ. రెసిస్టర్ అనేది ఏంటమ్మా? కాంపోనెంట్. ఇట్స్ ఏ కాంపోనెంట్. ముందు వీటిపైన మీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్. దిస్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ రెసిస్టర్. ఈ కాంపోనెంట్ ఉండే ప్రాపర్టీ, రైట్? కాబట్టి మీకు ఎగ్జామ్ లో సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నా ఇదే, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అన్నా ఇదే కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 రెసిస్టర్స్ తీసుకున్నా. లెట్ మీ అరేంజ్ వన్స్. కొంచెం స్పేస్ కావాలి కదండి. చూడండి, 1 by 1 నీట్గా మాట్లాడదాం. ఓకేనా? 3 రెసిస్టర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ 3 రెసిస్టర్స్ కి ఒక వైర్ కనెక్ట్ చేశాను ఇలా. ఓకేనా? వైర్ కనెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేశాను నేను? ఈ వైర్ కి ఒక సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేశాను, రైట్? సెల్ ఆర్ బ్యాటరీ. ఇదిగోండి, గ్రూప్ ఆఫ్ సెల్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే బ్యాటరీ కదా, బ్యాటరీ. ఇప్పుడు దీనికి నేను ఏం కనెక్ట్ చేశానంటే ఒక కీ కనెక్ట్ చేశాను, ప్లగ్ కీ ఆర్ విన్ స్విచ్ అని కూడా అంటాం. ఎప్పుడైతే బ్యాటరీ లేదా సెల్ ఉందో అక్కడ వి అని పెట్టుకోండి. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా వోల్టేజ్ అన్నా వీటిని వీతో కదా మనం లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, అందుకని వి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదిగోండి, ఈ కీని మళ్ళీ ఇక్కడ ఒక అమ్మీటర్ ని కనెక్ట్ చేశానమ్మా. అమ్మీటర్ ఏం చేస్తుంది? యు నో వెరీ వెల్. అమ్మీటర్ మెజర్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సర్క్యూట్, రైట్? ఎస్. అంటే సర్క్యూట్ లోపల కరెంట్ ఎంత అనేది మెజర్ చేయడానికి మనకి అమ్మీటర్ ని మనం యూజ్ చేస్తాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, అమ్మీటర్ ని ఎలా కనెక్ట్ చేయాలి సర్క్యూట్ కి? ఆల్వేస్ ఇట్ షుడ్ కనెక్ట్ విత్ ద సిరీస్ విత్ ద సర్క్యూట్. ఓకేనా? ఎప్పుడు సర్క్యూట్ కి సిరీస్ లోనే కనెక్ట్ చేయాలి అమ్మీటర్. సరే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టర్ 1 ఫస్ట్ టెర్మినల్, ఇదిగోండి ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్ సింబల్ కదా ఇది. అదే సెకండ్ రెసిస్టర్ ఇవ్వండి, టెర్మినల్స్ రాద్దాం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 1 2 1 2. ఇది థర్డ్ రెసిస్టర్ కదా, 1 2. 2 టెర్మినల్స్. ఒక టెర్మినల్ ఏమో పాజిటివ్ టెర్మినల్ కి, ఇంకో టెర్మినల్ ఏమో నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. టెర్మినల్ అంటే ఒక ఎండ్ అండి అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాము? ఫస్ట్ రెసిస్టర్ కి ఒక వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేశాను, దాన్ని V1 అనండి, రైట్? ఎస్. నెక్స్ట్ సెకండ్ రెసిస్టర్ కి ఇంకో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. థర్డ్ రెసిస్టర్ కి ఇంకో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయండి పిల్లలకి కదా. చూడండి, అవన్నీ మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి. సరే, ఫస్ట్ పాయింట్ మీకు చాలా క్లియర్ గా తెలుసు. ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి, నేను అది క్లియర్ చేస్తాను, డోంట్ వరీ, రైట్? R1 R2 R3 అంతే కదా ఫ్రెండ్స్, R1 R2 R3. ఇప్పుడు యు నో వెరీ వెల్, ఒక విషయం మనందరికీ చాలా క్లియర్ గా తెలుసు. ఏంటది? కరెంట్ అనేది ఎప్పుడు కూడా హై పొటెన్షియల్ రీజియన్ టు లో పొటెన్షియల్ రీజియన్ కి కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అన్ని కాంపోనెంట్స్ లోనే ఫ్లో అవుతుంది కదా. ఈ విషయం మనకు చాలా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాజిటివ్ టెర్మినల్ దగ్గర స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ కరెంట్ ఇదిగోండి, లెట్ us కన్సిడర్ దట్ యాజ్ I. కరెంట్ ఏమనుకున్నాము? I అనుకున్నాం. బట్ యు నో వన్ థింగ్ వెరీ వెల్, రైట్? ఏంటది? సార్, ఇక్కడ కరెంటు ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇక్కడ వరకు వచ్చిన కరెంటు ఫస్ట్ రెసిస్టర్ 1 లోకి ఇలా వెళ్ళింది అనుకోండి, దాన్ని I1 అనండి. కరెంట్ ని I1, ఎందుకంటే కాంపోనెంట్ 1 కదా, అందుకు I1 అనుకుంది. నెక్స్ట్ కాంపోనెంట్ 2 లోకి, రెసిస్టర్ 2 లోకి వెళ్ళిన కరెంట్ I2 అనుకోండి, లెట్ us assume. రెసిస్టర్ 3 లోకి వెళ్ళిన కరెంట్ ని I3 అనుకోండి, రైట్? ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఏమేం చేసామని, రైట్? 3 కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా, R1 R2 R3.
వోల్ట్ మీటర్స్ 3 వోల్ట్ మీటర్స్ కనెక్ట్ చేసాము. వోల్ట్ మీటర్స్ ఎందుకు? యూ నో వెరీ వెల్. వోల్ట్ మీటర్ మెజర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్ అక్రాస్ ద సర్క్యూట్, రైట్? అది. ఇప్పుడు కరెంట్ ఫ్లో అయింది కదా పాజిటివ్ టెర్మినల్ నుంచి, ఆ కరెంట్ I. R1 అనే రెసిస్టర్ లోనికి ఫ్లో అయిన కరెంట్ ని I1 అనుకోండి. R2 అనే రెసిస్టర్ లోనికి ఫ్లో అయిన కరెంట్ ని I2 అనుకోండి. R3 అనే రెసిస్టర్ లోనికి ఫ్లో అయిన కరెంట్ ని I3 అనుకోండి, రైట్? ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్ గా. ఇప్పుడు నేను ప్లగ్ కి ఆన్ చేశాను, అమ్మీటర్ కూడా ఉంది. అమ్మీటర్ ఎలా కనెక్ట్ అయింది? మొత్తం సర్క్యూట్ కి సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఒక 2 వీడియోస్ నీట్ గా చూడండి. అసలు సిరీస్ ప్యారలల్ ఏంటి, ఎప్పుడు ప్యారలల్ అంటాము, ఎప్పుడు సిరీస్ అంటాము అనే డిఫరెన్సెస్ కూడా క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో నీట్ గా మాట్లాడతాను. ఇప్పుడు మనం సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కదా, సిరీసే మాట్లాడతాం. వోల్ట్ మీటర్ అంటే కాసేపు ఈ సర్క్యూట్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. R1 కి, R2 కి, R3 కి 3 వోల్ట్ మీటర్స్ కూడా ప్యారలల్ లో కనెక్ట్ చేసాం. ఆ ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటన్నది నెక్స్ట్ మన కాన్సెప్ట్ లో ప్యారలల్ కాంబినేషన్ లో చాలా నీట్ గా మాట్లాడదాం. ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక సర్క్యూట్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఏది సిరీస్ సర్క్యూట్, ఏది ప్యారలల్ సర్క్యూట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కామన్ గా డౌట్ అండి పిల్లలకి కదా. కానీ డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చాలా క్లియర్ గా అన్ని మనం మాట్లాడతాం, రైట్? ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్. ఓకే, లెట్ మీ సెలెక్ట్ మై హైలైటర్, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్. ఓకే, అంతే కదా, సరిపోయింది కదా. ఒక పాతే ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర కరెంట్ ఫ్లో అయింది, R1 లోకి వెళ్ళింది, R2, R3, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అయ్యింది. అంటే ఎన్ని పాత్స్ ఉన్నాయి కరెంట్ ఫ్లో అవడానికి సిరీస్ లో? సింగిల్ పాత్ అని రిటర్న్ అవుతుంది, రైట్? దీన్ని యూనిక్ పాత్ అని కూడా అంటారు, రైట్? ఎస్. ఇప్పుడు కరెంట్ త్రూ చూడండి, కరెంట్ త్రూ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్, రైట్? ఇక్కడ సిరీస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రతి కాంపోనెంట్ లో కూడా ఈక్వల్ గానే ఉంటుంది. అంటే దాన్ని కాసేపు ఇలా అందాము. ఎలా అంటే చూడండి, ఇది I కదమ్మా కరెంటు, I ఈక్వల్ టు కరెంట్ సేమ్ అంటున్నాము, అప్పుడు I1 అనొచ్చు కదా. I1 ఈక్వల్ టు, ఇక్కడ కూడా కరెంట్ సేమ్, I2 ఈక్వల్ టు I3 అనుకుందాం, రైట్? కరెంట్ I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3. ఓకేనా? ఎందుకంటే కరెంట్ సేమ్ అంటున్నాం సిరీస్ లో. సరే, కరెంట్ త్రూ అలాగే ఇంకేమంటున్నాం ఇంపార్టెంట్, ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్, సింగిల్ పాత్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా మీకు క్లియర్ గా, రైట్? సరే అమ్మా, నెక్స్ట్ పాయింట్ కి మూవ్ అవుదాం. చూడండి, లెట్ మీ చేంజ్ మై హైలైటర్ పెన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్. కామన్ గా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ లో derive the equivalent resistance in series, derive the equivalent resistance in parallel అని అడుగుతాడమ్మా. దాన్ని నార్మల్ గా మనం ఇది R ఈక్వలెంట్ అని అంటాం, REQ బేస్. ఫర్ రెసిస్టర్స్ R1, R2, Rn ఇన్ సిరీస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఇగోండి R1, R2, R3 ఇలా నేను n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని కనెక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు R1 ప్లస్ R2 అప్ టు సో ఆన్ Rn. ఇవ్వండి దాని ఫార్ములాని మనం ఇలా రాస్తామండి. ఫార్ములా, రైట్? లిసన్, R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1, R2, R3 అప్ టు Rn వరకు ఇలా మాట్లాడతాం మనం. ఎందుకని? n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ని కనెక్ట్ చేసాం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇలా కాకుండా మీకు ఎగ్జామ్ లో ఏం అడగొచ్చు, ది మే ఆస్క్ లైక్ దిస్, ఆల్ రెసిస్టర్స్ ఆర్ ఐడెంటికల్ రెసిస్టర్స్. లిజన్ కేర్ఫుల్లీ, ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా 10 సార్లు అంటున్నానంటే, ఎలక్ట్రిసిటీ చాప్టర్ టఫ్ గా ఫీల్ అవుతాం కదా, కాబట్టి అది కొంచెం ఎక్కువ నీట్ గా కేర్ఫుల్ గా ఉంటే ఈజీ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, అంతే. చూడండి, ఐడెంటికల్ రెసిస్టర్స్ అంటాడు. ఓకే, ఐడెంటికల్ రెసిస్టర్స్, ఐడెంటికల్ రెసిస్టర్స్. For example, 3 identical resistors are connected in series, for example. ఓకేనా? లేదా n నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అందాం, n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ దోస్ ఆల్ ఆర్ ఐడెంటికల్ రెసిస్టర్స్ అన్నాడు.
అప్పుడు సిరీస్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని రెసిస్టర్స్ కూడా సేమ్ రెసిస్టెన్స్ ఉంది, వాటిని ఏమంటాము? ఐడెంటికల్ రెసిస్టర్స్. మరి అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ ఆర్. సార్ మరి ఇక్కడ R1 ఇక్కడ ఏమవుతుంది సార్? ఆర్ ఈక్వలెంట్ ఇదిగోండి, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడ 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేసాం కాబట్టి 4 అయితే ప్లస్ R4. ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటే ప్లస్ అప్ టు సో ఆన్ R1. ఇప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఈ టాపిక్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఒకసారి చూడండి. రైట్? ఇంకా డీప్ గా నీట్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాము రండి. రైట్? ఎస్. ఓకే అమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక విషయం తెలుసు, ఒకసారి పాయింట్స్ కూడా సైమల్టేనియస్ గా మనం చూద్దాం, ఎందుకంటే ఈ పాయింట్స్ మీకు ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. రైట్? అందుకని చూడండి, సేమ్ కరెంట్ ఫ్లో త్రూ ఈచ్ రెసిస్టర్. అంటే ప్రతి కాంపోనెంట్ లోకి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ కరెంట్ ఎవరు? ఐ. చూడండి, ఇక్కడ కరెంట్ కి ఫ్లోస్ కి మధ్యలో దట్ సింబల్, దట్ లెటర్ ఇస్ ఐ. ఐ అంటే కరెంట్. కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ రెసిస్టర్. మరి టోటల్ వోల్టేజ్ అక్రాస్ ద సిరీస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ వోల్టేజెస్. అంటే అర్థం ఏంటి? మరి వోల్టేజ్ అక్కడ మెయింటైన్ అవుతుంది కదా, సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే R1 లో ఉన్న వోల్టేజ్ V1, R2 లో ఉన్న V2 కరెంట్ వోల్టేజ్ V2, R3 లో ఉన్న వోల్టేజ్ V3 అనుకున్నాం అనుకోండి. ఆ టోటల్ వోల్టేజ్ దేనికి ఈక్వల్ అవుద్ది? ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసిన అక్కడ వోల్టేజ్ మనకు మెయింటైన్ అవుతుంది కదా, ఆ వోల్టేజ్ కి ఈక్వల్ అవుతుందంట. అప్పుడు మనం ఏం రాయొచ్చు క్లియర్ గా? చూడండి, ఇలా రాయొచ్చా? మీరే చూడండి. V ఈక్వల్ టు, అంటే బ్యాటరీ నాకు సోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్న పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్, వీటి సమ్ కాంబినేషన్ కి ఈక్వల్ అవుతుందట. అంటే ఏమవుతుంది? V1 ప్లస్ V2 ప్లస్ V3. టెక్స్ట్ బుక్ లో చూసినప్పుడు కంగారు అనిపిస్తుంది, బట్ వెరీ సింపుల్ అండి. ఫిజిక్స్ అనేది ఈజీ సబ్జెక్ట్. ఓకే, మీ సార్స్ నీట్ గా ఫాలో అవ్వండి చెప్పేది. అలాగే మన యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీ చేయడానికి ట్రై చేస్తా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సరే, ఇప్పుడు అంత బాగుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ మరి? సరే చూడండి, కరెంట్. ఇక్కడ 2 పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. కరెంట్ అనేది సేమ్, ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయో అన్ని కాంపోనెంట్స్ లోనే కరెంట్ సేమే. అమ్మీటర్ లో కరెంట్ సేమే చూపిస్తుంది, కానీ వోల్ట్ మీటర్ లో వోల్టేజ్ డిఫరెంట్, రెసిస్టర్ దగ్గర డిఫరెంట్ వోల్టేజ్ ఉంటుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. కానీ దాని కాంబినేషన్ మీరు సమ్ చేశారనుకోండి, ఈ టోటల్ వోల్టేజ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో బ్యాటరీ, ఆ వోల్టేజ్ కి ఈక్వల్. ఓకేనా? అది నెక్స్ట్ అండి. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు ఓమ్స్. మీకు ఓమ్స్ లా క్లియర్ గా తెలుసు, రైట్? ఒకసారి చూడండి, ఓమ్స్ లా యు నో వెరీ వెల్. ఓమ్స్ లాలో ఏం తెలుస్తుంది మనకి? వోల్టేజ్ VIR. VIR. V అంటే వోల్టేజ్, R అంటే రెసిస్టెన్స్, I అంటే కరెంట్. ఓమ్స్ లలో క్లియర్ గా మాట్లాడడం కదా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వీని ఎలా రాయొచ్చు అకార్డింగ్ టు ఓమ్స్ లా? అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్ టు IR అని రాయొచ్చు కదా. I ఇంటూ R. యు నో వెరీ వెల్. V అంటే I ఇంటూ R మల్టిప్లికేషన్. V1 ఎలా రాయొచ్చు మరి? V1 అంటే అర్థం ఏంటి? ఇగోండి, ఫస్ట్ రెసిస్టర్ లోన ఉన్న రెసిస్టెన్స్ అలాగే కరెంట్ మల్టిప్లికేషన్ ప్రొడక్ట్. అప్పుడు ఎలా రాయొచ్చు V1 ని? V ని I ఇంటూ R అని రాసాం కదా. అప్పుడు V1 ఎలా రాస్తాము? యాక్చువల్ గా అయితే I1 ఇంటూ R1 రాయాలి, ఎందుకంటే ఇక్కడ కరెంట్ I1, రెసిస్టెన్స్ R1, వోల్టేజ్ డ్రాప్స్ అంటాం మీకు. అయితే ఇక్కడ I1 ఇంటూ R1 అనక్కర్లా, ఎందుకని? కరెంట్ సేమ్ అంటున్నాను కదా. అంటే I1 కి బదులుగా నేను ఏం రాయొచ్చు? I రాసుకోవచ్చు, బట్ R1 కూడా మల్టిప్లై చేయాలి, ఎందుకంటే V కి ఫార్ములా ఏంటి? I ఇంటూ R అకార్డింగ్ టు ఓమ్స్. ప్లస్ సైమల్టేనియస్లీ సెకండ్ రెసిస్టర్ లో వోల్టేజ్ ఏమవుతుందమ్మా? I2 R2, బట్ మనం ఏం రాయొచ్చు? I ఇంటూ R2 ప్లస్, అలాగే థర్డ్ రెసిస్టర్ లో I ఇంటూ R3. ఇప్పుడు చూడండి,
కరెంట్స్ ని కామన్ తీసుకోండి. IR ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ అనేది కామన్ గా ఉంది. R1 plus R2 plus R3. Now current I will get cancelled. Finally, I will get R equal to R1 plus R2 plus R3. ఈ R ని ఏమన్నాను? R ఈక్వలెంట్. ఇవన్నీ ఈక్వలెంట్ అంటున్నాం కదా, R ఈక్వలెంట్ అంటే ఇది. ఓకేనా? సిరీస్ కాంబినేషన్ లో R ఈక్వలెంట్ అంటే ఏంటి? R1 plus R2 plus R3. ఇక్కడ 3 రెసిస్టర్స్ ఇచ్చాడు కాబట్టి R1 plus R2 plus R3. ఒకవేళ 2 ఇస్తే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ R1 plus R2. 4 ఇస్తే R1 plus R2 plus R3 plus R4. ఎస్ సార్, లైక్ దట్ మనము సిరీస్ రెసిస్టెన్స్ ని ఇలా నీట్ గా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్, రైట్? ఎస్, సరే, అంత బాగుంది. నెక్స్ట్ చూడండి, అరేంజ్ చేస్తున్నాం ఇది. ఓకే, సరే, ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటి? సిరీస్ రెసిస్టెన్స్ అనేది మన డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది, అలాగే దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ప్రోస్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి? మీ టీచర్ మీకు సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ రెండు చెప్తారు కదా, మరి సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ప్యారలల్ కాంబినేషన్ ఎందుకు అంటే, సిరీస్ కాంబినేషన్ లో ఏదో స్మాల్ డిసడ్వాంటేజ్ ఉంది, దాన్ని రెక్టిఫై చేయాలంటే మనం ఇంకొక కాంబినేషన్ కి వెళ్ళాలి, అదే ప్యారలల్ కాంబినేషన్ కదా. మరి ఇంతకీ సిరీస్ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఏ కండిషన్ లో యూజ్ చేస్తాము, ఏ అప్లికేషన్ లో యూజ్ చేస్తాము, మరి దాంట్లో డ్రాబ్యాక్ ఏంటి, ఎందుకు ప్యారలల్ కాంబినేషన్ కి వెళ్ళాల్సి వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో అడుగుతాడు మీ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఫస్ట్ అసలు సిరీస్ కాంబినేషన్ లో వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూద్దాం. చూడండి, యాడింగ్ మోర్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ఇంక్రీజ్ ద టోటల్ రెసిస్టెన్స్. అంతే కదా, యు నో వెరీ వెల్, జస్ట్ నో ఓన్లీ వి టోల్డ్ దట్ R ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, R1 ప్లస్ R2 ప్లస్ R3 అన్నాం. అంటే పైన సర్క్యూట్ చూసుకోండి, మీరు ఇలా ప్లస్ 4, 5, 6, 7, 8 రెసిస్టర్స్ అలా కంటిన్యూగా కనెక్ట్ చేసుకొని సిరీస్ లో వెళ్ళారు అనుకోండి, రెసిస్టెన్స్ ఏమవుతుంది చూడండి, యాడ్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ వాల్యూ, R ఈక్వలెంట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి మీకు తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇలా ఒక 4 బల్బ్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను, సెల్ ఆర్ బ్యాటరీకి. యూ నో వెరీ వెల్, ఫస్ట్ బల్బ్ అనేది చాలా బ్రైట్ గా వెలుగుతుంది, సెకండ్ బ్రైట్ గా వెలుగుతుంది, నెక్స్ట్ అలా 6th, 7th, 8th బల్బ్కి వెళ్ళేటప్పటికి రెసిస్టెన్స్ అనేది హై అయిపోతుంది. యూ నో వెరీ వెల్, అకార్డింగ్ టు ఓమ్స్ లా R ఈక్వల్ టు V/I కదా, మ్యాజిక్ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. మరి రెసిస్టెన్స్ హై అయితే కరెంట్ ఏమవుతుంది, లో అవుతుంది. మీరు అలాగే బల్బ్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే రెసిస్టర్ కాకుండా బల్బులు కనెక్ట్ చేశారనుకోండి, అది సిరీస్ కదా. మరి అలా బల్బ్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోతే రెసిస్టెన్స్ అనేది హై అవుతుంది. ఇఫ్ రెసిస్టెన్స్ మాక్సిమం దెన్ ఐ విల్ బికమ్ 0, కరెంట్ అనేది 0 అయిపోతుంది కదా. అది R ఇన్ఫినిటీ అయిపోతే I 0. మీ మ్యాథ్స్ టీచర్ మీకు చెప్తారు, రైట్, ఎలా అనేది. ఎస్, ఇప్పుడు చూడండి, అండ్ రిడ్యూసెస్ కరెంట్ ఫర్ ఏ గివెన్ బ్యాటరీ, అదే చెప్తాం. ఇప్పుడు రెసిస్టర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంటే, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతే కరెంట్ తగ్గిపోతుంది కదా, అదే ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ చూడండి, సిరీస్ కనెక్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ హయ్యర్ రెసిస్టెన్స్ ఈజ్ నీడెడ్. ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్? అడ్వాంటేజ్. దిస్ ఈస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది అడ్వాంటేజ్ అనమాట. సిరీస్ కనెక్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ హయ్యర్ రెసిస్టెన్స్ ఈజ్ నీడెడ్. హయ్యర్ రెసిస్టెన్స్ ఎక్కడ సార్ నాకు అవసరం? మనకి చూడండి, హీటర్స్ ఉంటాయి, వాటర్ హీటర్ కదా, ఐరన్ బాక్స్, టోస్టర్స్, రైట్, టోస్టర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ టోస్టర్స్. వీటన్నింటిలో కూడా నాకు హై ఏం కావాలి, రెసిస్టెన్స్ ఉంటేనే హై టెంపరేచర్, హై హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అలాంటి కేసెస్ లో సిరీస్ కాంబినేషన్ లోని కాయిల్స్ అనేవి
వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఐరన్ బాక్సెస్ లో కానీ, హీటర్ లో కానీ, టోస్టర్ లో కానీ, ఇంక్లూడింగ్ ఇంట్లో మనం యూజ్ చేసే ఫ్యూజ్ కూడా సిరీస్ లోనే కనెక్ట్ చేస్తారు సర్క్యూట్ కి. ఒక మెస్మరైజింగ్ థింగ్ ఏంటంటే ఇంట్లో యూజ్ చేసిన అన్ని అప్లయన్సెస్ అంటే లోడ్ దాన్నే అంటాం. ఈ లోడ్ అన్నింటినీ కూడా సిరీస్ లోనే కనెక్ట్ చేస్తాం. అవునా? నో. ఎందుకు సిరీస్ లో కనెక్ట్ చేయకూడదు అది మాట్లాడదాం ఇప్పుడు. కామన్ గా అందరికీ డౌట్ కదా, సిరీస్ లో కనెక్ట్ చేస్తారా, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తారా? ప్యారలల్ లోనే కనెక్ట్ చేస్తారమ్మా, సిరీస్ లో కనెక్ట్ చేయరు. అది ఎందుకో ఇప్పుడు మాట్లాడదాం చూడండి. అది మాట్లాడి తర్వాత మళ్ళీ ఈ పాయింట్కి వద్దాం. ఎందుకు సార్ ప్యారలల్ లోనే కనెక్ట్ చేస్తారు, సిరీస్ లో కనెక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి? చూడండి, సిరీస్ లో కనెక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక హౌస్ లో 5 బల్బ్స్ యూజ్ చేస్తున్నాను. కానీ అన్ఫార్చునేట్ గా ఒక బల్బ్ ఫ్యూజ్ అయిపోయింది. బల్బు ఫెయిల్ అవ్వడాన్ని ఏమనాలి? ఫ్యూజ్డ్ అంట. ఫ్యూజ్డ్ అంటే బల్బ్ ఫెయిల్ అయ్యింది అని అర్థం. టెర్మినాలజీ మనకి ఫిజిక్స్ లో చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్, సర్క్యూట్ అప్పుడు ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. చూసారా టెర్మినాలజీ ఎలా వాడుతున్నాము? బల్బు ఫ్యూజ్ అయ్యింది, సర్క్యూట్ బ్రేక్ అయ్యింది. ఓకేనా? మీ టెర్మినాలజీ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే బల్బ్ ఫెయిల్ అయ్యిందో ఇక్కడ ఏమైపోయింది చూడండి మీరు. బల్బ్ ఫెయిల్ అయిందంటే ఈ పాయింట్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. సర్క్యూట్ అంతా ఓపెన్ అయిపోయింది. మరి మనకి చాలా క్లియర్ గా తెలుసు ఏంటని. మరి ఇక్కడ బల్బ్ కనుక రిమూవ్ చేస్తే పోతే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవడానికి దేర్ ఇస్ నో క్లోజ్ పాత్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ క్లోజ్ అవ్వాలి? హై పొటెన్షియల్ రీజియన్ టు లో పొటెన్షియల్ రీజియన్. మరి ఫ్లో అవడానికి దేర్ ఇస్ నో లింక్. ఇక్కడ చూడండి ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది ఇక్కడ. అందువల్ల రిమైనింగ్ చూడండి ఇక్కడ ల్యాంప్ 1 అందాం, ల్యాంప్ 2, ల్యాంప్ 3 ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది, ల్యాంప్ 4, ల్యాంప్ 5. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోతే ల్యాంప్ 1, 2, 4, 5 రిమైనింగ్ అన్ని బల్బ్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే కరెంట్ సప్లై మూవ్ అవ్వట్లేదు కదా, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కదా. అందుకు మన హౌస్ లో యూజ్ చేసిన ప్రతి బల్బు, లోడ్స్ 99% అన్ని కూడా ప్యారలల్ లోనే కనెక్ట్ చేస్తారు, సిరీస్ లో కనెక్ట్ చేయడం. ఒక్క మనకు ఫ్యూజ్ ఉంటుంది కదా, ఆ ఫ్యూజ్ దాన్ని మాత్రం సిరీస్ లో కనెక్ట్ చేస్తారు. అది ఎందుకనేది మనం ప్యారలల్ కాంబినేషన్ మాట్లాడినప్పుడు క్లియర్ గా మాట్లాడదాం, రైట్? ఎస్. సరే, మరి ఇప్పుడు హీటర్ లో, టోస్టర్ లో ఎందుకు మనకి సిరీస్ కాంబినేషన్ లో కనెక్ట్ చేస్తారు లోపల కాయిల్స్? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. సిరీస్ కాంబినేషన్ లో కనుక కనెక్ట్ చేస్తే కాయిల్స్ రెసిస్టెన్స్ అనేది హై అవుతుంది. రెసిస్టెన్స్ హై అయితే హై ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఆ కేసులో కరెంట్ పాస్ అవడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అదేంటి సార్, ఇప్పుడే అన్నారు కదా R = V/I అని. రెసిస్టెన్స్ హై అయితే కరెంట్ పాస్ అవడం ఏంటి? కరెంట్ పాస్ అవుతుంది అంటల్లా, ఎక్కువ కరెంట్ ని డ్రాగ్ చేసుకుంటది, ఎక్కువ కరెంట్ ని తీసుకుంటది. ఎందుకని? ఎలా? చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఫిలమెంట్ వాడా, టంగ్స్టన్ ఫిలమెంట్. దీనికి హై రెసిస్టెన్స్ ఉంది, అప్పుడు హై కరెంట్ డ్రాగ్ చేసుకుంటుంది. అందుకే చూడండి మనకి ఐరన్ బాక్సెస్ కానీ, లేదా టోస్టర్స్ కానీ, ఇండక్షన్ స్టవ్స్ కానీ, లేదంటే గీజర్ కానీ, ఇలాంటివి షాక్ తగిలేటప్పుడు చాలా గట్టిగా తగులుతాయి, ఈవెన్ చనిపోతాను కూడా. ఎందుకనంటే లోపల కాయిల్ హీట్ ఎక్కాలంటే హై రెసిస్టెన్స్ ఉండే కాయిల్స్ యూజ్ చేస్తారు. హై రెసిస్టెన్స్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి? టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. టెంపరేచర్ వల్లే కదా మనకి హీట్ కూడా జనరేట్ అయ్యేది, హై హీట్. అలా అనమాట. ఆ కనెక్షన్ చాలా నీట్ గా మీరు అర్థం చేసుకోవాలమ్మా. నా సజెషన్ ఏంటంటే మీ టీచర్ అనేది మీకు బెస్ట్ సోర్స్. అలాగే టెక్స్ట్ బుక్ ని స్టార్టింగ్ టు ఎండింగ్ లైన్ బై లైన్ నీట్ గా చదువుకోవాలి. తర్వాత మనము అప్పుడు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అలాగే మీ టీచర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అవన్నీ నీట్ గా చదివితే మీకు 100% పక్కాగా వస్తుంది. ఎస్, యు ఆర్ సో ఇంటెలిజెంట్, డోంట్ వరీ. ఎస్. ఇప్పుడు చూడండి, డ్రాబ్యాక్స్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్. ఇప్పుడే కదమ్మా మాట్లాడాము. అసలు ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ మాట్లాడేసాం మనం, టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ వన్ రెసిస్టర్ ఫెయిల్స్, బ్రేక్స్ ఆర్ బర్న్స్, రెసిస్టర్స్ ఏమనాలి? బ్రేక్స్ అంటున్నాం, చూసారా? బర్న్స్, ద హోల్ సర్క్యూట్ ఈస్ బ్రోకెన్. సర్క్యూట్ మొత్తం ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది అని అర్థం. కరెంట్ స్టాప్స్ ఫ్లోయింగ్ జస్ట్ లైక్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ బల్బ్స్.
ఇఫ్ వన్ బల్బ్ ఫ్యూజెస్ ఆల్ గో ఆఫ్. టెక్నాలజీ చూస్తున్నారా? బల్బ్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఫ్యూజెస్ అంటాం. ఆల్ గో ఆఫ్, మొత్తం సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అది మనకి డిసడ్వాంటేజ్. ఓకేనా? ఎగ్జామ్ లో సిబిఎస్ఈ బోర్డులో వాళ్ళు ఏం అడుగుతారో ఎక్స్పర్ట్స్ మనకు తెలియదమ్మా. కాబట్టి మనము అన్ని పాయింట్స్ రెడీగా ఉండాలి. చూడండి, సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ రెసిస్టర్స్. సరే, ఇలా ఫ్లో అయితే ఏంటి మనకి, we cannot operate different devices like bulbs, fans, etc. at different currents as per their requirements. దీని అర్థం ఏంటో మీకు చాలా క్లియర్ గా తెలుసు. ఒక డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆంపియర్ తో వర్క్ అవుతుంది, ఒక డివైస్ 10 ఆంపియర్స్ తో వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మోటార్స్. ఒక డివైస్ 6 ఆంపియర్ తో వర్క్ అవుతుంది. మరి కరెంట్ సేమ్ అయినప్పుడు అన్ని డివైజెస్ డిఫరెంట్ కరెంట్ రేటింగ్స్ తో ఉన్నవి ఎలా విత్స్టాండ్ చేయగలవు? ప్రాబ్లం కదా. అందుకు సిరీస్ కాంబినేషన్ అనేది ప్రిఫరబుల్ కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో. రైట్? ఇప్పుడు చూడండి, ఇంకా వోల్టేజ్ డివైడెడ్. చూడండి అమ్మా, వోల్టేజ్ డివైడెడ్. వోల్టేజ్ అనేది డివైడ్ అయిపోతుంది. అయితే ఏంటి ప్రాబ్లం? చూడండి, ద సప్లై వోల్టేజ్ గెట్స్ డివైడెడ్ అక్రాస్ ద రెసిస్టర్స్. మనం అనుకున్నాం వోల్టేజ్ డివైడ్ అవుతుంది సిరీస్ లో. సో ఈచ్ రెసిస్టర్ డస్ నాట్ గెట్ ద ఫుల్ వోల్టేజ్. ప్రతి రెసిస్టర్ కి సేమ్ వోల్టేజ్ అనేది, ఫుల్ వోల్టేజ్ అనేది వెళ్ళదు. 3 వోల్టేజ్ ఉందనుకోండి మనకి, ఇప్పుడు బ్యాటరీలో అన్ని రెసిస్టర్స్ కి 3 వోల్టేజ్ అనేది వెళ్ళదు. ఎందుకంటే డివైడ్ అయిపోయింది కదా. టోటల్ రెసిస్టర్స్ లో ఉన్న వోల్టేజ్ ని మళ్ళీ యాడ్ చేస్తే ఆ 3 వోల్ట్స్ వస్తుంది. కాబట్టి ఫుల్ వోల్టేజ్ అనేది మనకి డివైజెస్ లో వెళ్ళదు. దిస్ మేక్స్ ఇట్ అన్సూటబుల్ వెన్ అప్లయన్సెస్ నీడ్ ఫుల్ రేటెడ్ వోల్టేజ్. ఫుల్ వోల్టేజ్ నాకు కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బల్బ్ వెలగడానికి 230 వోల్ట్స్ కావాలి. ఇంకో 3 బల్బ్స్ ఉన్నాయి, అవి 60 వోల్ట్స్ తో పనిచేస్తున్నాయి. కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ అనేది, ఫుల్ వోల్టేజ్ అనేది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీలో 230 వోల్ట్ ఉందనుకోండి, అన్ని బల్బ్స్ కి 230 వోల్ట్స్ కావాలనుకున్నప్పుడు రాదు, వోల్టేజ్ డివైడ్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చూడండి, ద టోటల్ రెసిస్టెన్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ రెసిస్టర్. ఇది మీకు మనం ముందే మాట్లాడాం ఆల్రెడీ. హెన్స్ ఇట్ రిడ్యూసెస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. నువ్వు సర్క్యూట్ లోపల రెసిస్టర్స్ ని కంటిన్యూగా కనెక్ట్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, మనకు తెలిసిన విషయమే, రెసిస్టెన్స్ అనేది హై అవుతుంది. రెసిస్టెన్స్ హై అయిపోతే కరెంట్ అనేది తగ్గిపోతుంది ఆ సర్క్యూట్ లో. రైట్? ఓకేనా? సిరీస్ కాంబినేషన్స్ ఆర్ యూజ్డ్ వెన్ వీ వాంట్ ద సేమ్ కరెంట్ టు ఫ్లో త్రూ ఆల్ పార్ట్స్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ పాయింట్. రైట్? సేమ్ కరెంట్ నాకు కావాలనుకున్నప్పుడు సిరీస్ కాంబినేషన్ యూజ్ చేస్తాం. చూడండి, డైలీ లైఫ్ యూజెస్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. డైలీ లైఫ్ లో సిరీస్ కాంబినేషన్ ఎక్కడ వాడతాము? డెకరేటివ్ ఆర్ ఫెస్టూన్ లైట్స్, ఓల్డర్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ లైట్స్. రైట్? చూడండి, అంటే ఓల్డ్ టైప్ లో మనము ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ముందు మనకి ఏవైనా ఫెస్టివల్స్ జరిగాయి. రీసెంట్ గా మీకు మనకి వినాయక చవితి అయ్యింది కదా. హిందూస్ కి చాలా ఫేమస్ పండగ, చాలా భక్తిగా పూజించే పండగలో మనం సిరీస్ కాంబినేషన్ యూజ్ చేసాం. ఒకప్పుడు సిరీస్ కాంబినేషన్ యూజ్ చేసేవారంట. రైట్? దాన్ని గీతం. నెక్స్ట్, ఇట్స్ చీపర్ అండ్ సింప్లర్ కనెక్ట్. అంటే తక్కువ వైర్స్ తో కనెక్ట్ చేయొచ్చు. డ్రాబ్యాక్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. ఇఫ్ వన్ బల్బ్ ఫ్యూజెస్, వన్ బల్బ్ కనుక పోతే ద హోల్ స్ట్రింగ్ గోస్ ఆఫ్. స్ట్రింగ్ అంటే ఏంటి? రిమైనింగ్ ఉన్న టోటల్ బల్బ్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతాయి, ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అది మనకి ఆ డ్యామేజ్ ఎక్కడుందో కూడా కనుక్కోవడం చాలా టఫ్ అవుతుంది కదా. అందుకని సిరీస్ కాంబినేషన్ ఇది మనకి పెద్ద డ్రాబ్యాక్ సిరీస్ కాంబినేషన్ లో. రైట్? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ హీటర్. జస్ట్ నౌ ఓన్లీ ఐ టోల్డ్ దట్ ఎలక్ట్రిక్ హీటర్స్ లో మనకి హై రెసిస్టెన్స్ ఉంటే హై హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి కేసెస్ లో కూడా వాడతాం. అలాగే ఫ్యూజెస్ అండ్ సేఫ్టీ డివైజెస్. ఫ్యూజెస్ ఇవి మాట్లాడదామమ్మా మనము. హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని నెక్స్ట్ టాపిక్ ఉంది, అక్కడ ఫ్యూజెస్ గురించి మాట్లాడదాం. కామన్ గా ఫ్యూజ్ ఎందుకని, ఫ్యూజ్ యూజ్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఓవర్లోడింగ్. ఎప్పుడైనా ఇంట్లోకి ఓవర్లోడింగ్ జరిగితే అప్పుడు హై కరెంట్స్ అనేవి ఫ్లో అయిపోతాయి. అప్పుడు హై కరెంట్ ఫ్లో అయితే ఇగోండి ఇలా ఉంటుందండి ఫ్యూజ్ సింబల్. ఈ ఫ్యూజ్ అనేది ఎలా కనెక్ట్ చేస్తాము? ఒక సింపుల్ చూడండి, ఒక చిన్న సర్క్యూట్ డ్రా చేసి చేస్తాను మీకు, చూపిస్తే. ఎందుకంటే ఫ్యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా.
దీని అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 బల్బ్స్ ఉన్నాయి. చూడండి, ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు, కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ కి వోల్టేజ్, దిస్ ఈస్ అమ్మీటర్. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యూజ్ కనెక్ట్ చేశాను. ఇవ్వండి ఫ్యూజ్, దీన్ని ఏమంటామమ్మా? ఫ్యూజ్. ఫ్యూజెస్ లో మనకి టైప్స్ ఉన్నాయి. మళ్ళీ చూడండి, సింపుల్ గా మీకు కొన్ని చూపిస్తాం. మీ పేరెంట్స్ ఏదైనా పిండి మిల్లులో కానీ లేదంటే ఏదైనా మిషనరీస్ యూజ్ చేసినప్పుడు మనకి ఇప్పటికీ యూజ్ చేస్తారు. ఇది కిట్ క్యాట్ ఫ్యూజెస్ అని ఉంటాయి చూడండి. కిట్ క్యాట్ అంటే చాక్లెట్ కాదు, కిట్ క్యాట్ ఫ్యూజెస్ అనేది ఒక టైప్ అమ్మా. క్యాట్ ఫ్యూజ్ అని, కిట్ క్యాట్ ఫ్యూజ్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. ఇవి మీకు ఫేమస్, ఇప్పటికి కూడా మనకి యూజ్ చేస్తాం కదా, అందుకు మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్, ఇవ్వండి ఫ్యూజ్ కదా. ఫ్యూజ్ ఎలా ఉంటుంది ఇవ్వండి. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఈ టాప్ ఏదైతే ఉందో ఇది బేస్, ఇది టాప్. ఈ టాప్ కి ఒక వైర్ కనెక్ట్ చేస్తారనమాట, ఒక కాపర్ వైర్. కామన్ గా ఫ్యూజ్ వైర్ ని లెడ్ ప్లస్ టిన్, లెడ్ 70%, టిన్ 30% యూజ్ చేసి, ఎల్లాయ్ మెటల్ యాక్చువల్లీ. ఆ ఎల్లాయ్ కాంబినేషన్ యూజ్ చేస్తే హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు మెల్టింగ్ పాయింట్ తక్కువ కదా లెడ్ టిన్ది, వేగంగా మెల్ట్ అయిపోయి మనకు ఓవర్ లోడింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి ఫ్యూజెస్. ఇవి ఇంకా సూపర్ అంటే సూపర్ గా మంచి ఎగ్జాంపుల్స్ లైవ్ వీడియోస్ తో మీకు నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు చేస్తాను. సరే, నెక్స్ట్ చూడండి మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, టార్చ్ లైట్స్, సెల్స్, సెల్ ప్లస్ సెల్ ఇన్ సిరీస్, జస్ట్ నో ఓన్లీ ఐ షోడ్ యూ, ఎస్ ఆర్ నో. మీకు నేను చూపించాను ఆల్రెడీ. ఒక టార్చ్ లైట్ లో సెల్స్ అన్ని కూడా సిరీస్ లో కనెక్ట్ చేశారు, ఒక దాని వెనక ఇంకో దాని వెనక ఒకటి సిరీస్ కాంబినేషన్. ఎందుకంట సిరీస్ కాంబినేషన్ లో మనకి బెస్ట్ ఏంటంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, సిరీస్ లో కాంబినేషన్ అలా ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళారనుకోండి, చూడండి, ఇంక్రీజ్ ద టోటల్ వోల్టేజ్. టోటల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే బ్రైట్ గా నాకు బల్బ్ వెలుగుతుంది. అదే చూడండి, దిస్ ఎన్షూర్స్ బ్రైటర్ లైట్ అవుట్పుట్. ఓకేనా? ఇలాగా మనం నీట్ గా 1 by 1 క్లియర్ గా మాట్లాడాలి. సరే అమ్మా, ఇప్పుడు దీనిపైన ఒక సమ్ అవుట్ చేద్దాం. చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సిరీస్ కాంబినేషన్ లో ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు, ఎలాంటి సమ్ అడుగుతాడు చూడండి. సింపుల్ ప్రాబ్లమే మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ రెసిస్టర్, 1 more రెసిస్టర్, 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేశాను, సెల్ ఆర్ బ్యాటరీ. చూడండి, నెక్స్ట్ ప్లగ్ కి కనెక్ట్ చేశానమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ R1, R2, R3. న్యూమరికల్ చేద్దాం చూడండి ప్రాబ్లం, రైట్? ఎస్. R1 అంటే 2 ohm ఫర్ ఎగ్జాంపుల్, R2 కూడా 2 ohm, R3 4 ohm ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు, వాట్ ఈస్ ద R ఈక్వలెంట్ వాల్యూ? R ఈక్వలెంట్ వాల్యూ, R ఈక్వలెంట్ వాల్యూ అంటే ఏంటి? 2 + 2 + 2. దీనికి ఫార్ములా ఏంటి? సిరీస్ కాంబినేషన్ లో R1 + R2 + R3 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, అందుకని. ఇప్పుడు సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ ఓవర్ దేర్. 2 ohm + R2 2 ohm + R3 4 ohm. Then 4 + 4 8 ohm. That means the total resistance in this series circuit is 8 ohm. ఓకేనా? అంతే, అంతకన్నా ఈజీ, ఇంతకంటే కష్టం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఎంత అని అడిగాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎంత ఇచ్చాడంటే ఇలా కూడా అడగచ్చు. వోల్టేజ్ అంటే సెల్ లో ఉన్న వోల్టేజ్ ఎంత, ఈ సెల్ ఎంత వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది అని అడిగాడు. కరెంట్ ఇచ్చాడు ఎంతని, 1 ఆంపియర్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎంతమ్మా? 1 ఆంపియర్. ఇప్పుడు నాకు ఏం కావాలి? వోల్టేజ్ కావాలి. అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR, అంతేనా? V ఈక్వల్ టు I ఇంటూ R. కరెంట్ వాల్యూ ఎంత? 1. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 8. అప్పుడు నాకు ఎంత వోల్టేజ్ వస్తుంది? 8 వోల్ట్. అంటే ఈ సెల్ నాకు ఎంత వోల్టేజ్ ఇస్తుందమ్మా? 8 వోల్ట్ ఇస్తుంది. యాక్చువల్లీ సెల్ అనేది నార్మల్ గా సింపుల్ సెల్ అనేది 1.5 వోల్ట్ మన గడియారంలో యూజ్ చేసేది. ఇక్కడ బ్యాటరీ అని తీసుకోండి, 8 వోల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అది. ఓకేనా? అలా వోల్టేజ్ కనుక్కోవచ్చు. అలా కాకుండా వోల్టేజ్ ఇచ్చి కరెంట్ కనుక్కోమన్నా కనుక్కోవచ్చు. ఎలా? కరెంట్ ఫార్ములా ఏంటి? V/R
ఆర్ అంతేనా ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఓమ్స్ లా మ్యాజిక్ ట్రయాంగిల్ తెలుసు కదా కన్ఫ్యూజ్ అయితే మనకి మ్యాజిక్ ట్రయాంగిల్ కాపాడుతుంది అని వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ కదా ఇదిగోండి వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఐ ఇంటూ ఆర్ ఈ విని ఇక్కడికి రాయండి ఐ ఇక్కడ రాయండి ఆర్ తీసుకెళ్ళి థర్డ్ బాక్స్ లో రాయండి ఇప్పుడు నాకు ఎవరు కావాలి ఐ ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఇదిగోండి వి బై ఆర్ అంతే వోల్టేజ్ మీకు కావాలి వోల్టేజ్ మీకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ నో ద వోల్టేజ్ కాసేపు వోల్టేజ్ తెలియదు అనుకున్నాం ఈ కేసులో ఓకేనా వోల్టేజ్ తెలుసా కరెంట్ తెలియదు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి కరెంట్ కదా కావాలి కానీ వోల్టేజ్ ఎంత అంటే ఒక 20 వోల్ట్స్ అనుకున్నాం కరెంట్ ఎంత కనుక్కోవచ్చు ఇదిగోండి వి ఎంత 20 బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 8 ఓం 20/8 కొంచెం సింపుల్ మ్యాథ్స్ అనేది నేర్చుకుంటే అయిపోయింది డోంట్ వరీ రైట్ 8 2s 16 4 కదా ఇప్పుడు పాయింట్ పెడితే 0 8 5s 40 దట్స్ ఇట్ అంటే ఎంత వచ్చింది 2.5 కరెంట్ ఎంత కరెంట్ ఫ్లో సర్క్యూట్లో 2.5 ఫ్లో అవుతుంది ఇలా క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడుగుతాడు మనం నీట్ గా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఇంతకు ముందే నేను చెప్పినట్టు సిరీస్ రెసిస్టర్స్ మీద అడిగే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ ఏంటమ్మా క్వశ్చన్ ఏంటి ఇక్కడ రాస్తున్నా చూడండి ఇఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ రెసిస్టర్స్ రెసిస్టర్స్ అంటే ఇవ్వండి సింబల్స్ అంటే రెసిస్టెన్స్ ఉంటుంది రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ దిస్ సర్క్యూట్ లైక్ దిస్ దెన్ వాట్ ఈస్ ద ఆర్ ఈక్వలెంట్ వాల్యూ యూ నో వెరీ వెల్ ఎన్ ఇంటూ ఆర్ రైట్ ఇలా ఎన్ ఇంటూ ఆర్ ఇంతేనండి సిరీస్ కాంబినేషన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్ సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే కొంచెం రూరల్ నార్మల్ పల్లెలో ఉండే స్టూడెంట్స్ ఉంటారు కదా తెలుగు మీడియం నుంచి సడన్ గా ఇంగ్లీష్ మీడియంలో టెక్స్ట్ బుక్స్ లో డేటా కనిపించేటప్పటికి కాస్త కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు సో అందుకని మన ఫ్రెండ్లీ ఫిజిక్స్ లో ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని చాలా ఈజీ చేసేలాగా ఎలక్ట్రిసిటీ లాంటి టఫెస్ట్ చాప్టర్స్ అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వాటిని క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలాగా ప్లాన్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ కీప్ ఆన్ వాచింగ్